ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారందరూ కూడా గొప్ప బలమైనటువంటి సన్నిధిని పొందుకోవడానికి దేవుడైతే మార్గాన్ని సరళం చేశారు. యెషయా గ్రంథము 40:29 సొమసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమసిల్లిపోతూ ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం వారికి అందకపోవడం వల్ల వారి పరిస్థితులు అయోమయంగా ఉన్నారు. ఆయన కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఆయన ఏదో ఒక సమాధానం అనుగ్రహిస్తాడని ఆశతో ఉన్నారు. కానీ ఈ దినాన బలమైనటువంటి సన్నిధి, ఈ దినాన ప్రతి ఒక్కరిని కొమ్ముకోవడానికి దేవుడైతే మార్గాన్ని సరళం చేశారు. ఆయన ఇటు రీతిగా మార్గాన్ని సరళం చేశాడంటే యెషయా గ్రంథము 40:27 నుంచి, యాకోబు నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమశీలుడు అలయుడు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యము. సొమశీలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలుడు సొమశీలుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమశీలక నడిచిపోదురు. ఆయన ఎలాంటి సన్నిధిని తోడుగా ఉంచాడో చూడండి, ఎలాంటి కృపని అతను అనుగ్రహించాడో చూడండి, అతను ఎలా నడిపించాలని ఆశపడుతున్నాడో చూడండి. కనుక నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు చేస్తున్నట్లుగా ఆలోచనలు కాదు, ఆయన ఉద్దేశం గ్రహించుకోవడానికి ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. ఏదో ఒక దిక్కు నుండి ఆయన ఎలా మాట్లాడుతాడో నువ్వు చూసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథము 37:1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా హస్తము సేవకుని మీదకి వచ్చినప్పుడు, ఆత్మవశుడై ఉన్నప్పుడు, ఎముకల లోయలో నిండి ఉన్నటువంటి ఒక స్థలంలోనికి ఆయన తీసుకొని పోయినప్పుడు, వాటి మధ్య నడిపిస్తూ ఉన్నప్పుడు అతడు అనేకమైనటువంటి ఎముకలు చూసాడు. అవి కేవలం పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఆయన చెప్తూ ఉన్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని అడిగితే సేవకుడు చెప్తున్నాడు, అది నీకే తెలుసు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు అన్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడని ఇంకా అతను మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించున్నాను నేను అనేక సంగతులు అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు నేను యెహోవాను విన్నానని మీరు తెలుసుకుందరని చెప్పినప్పుడు, చర్మం కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదని మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే విన్నానని మీరు తెలుసుకుందరని చెప్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా అతడు ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టిన. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నువ్వు కనిపెట్టుకొని ఉంటే నువ్వు పరిస్థితులన్నీ మార్చుకోగలవు. ఎండిపోయిన ఎముకలు ఎలా పనిచేస్తాయి? ఎండిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి ఎలా కలుసుకుంటాయి? అది మహాసైన్యంగా ఎలా ఉంటాయి? నేను చూచుండగా నరములను మాంసము వాటి మీదకి వచ్చాను, వాటి మీద చర్మం కప్పును. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయినా అప్పుడు జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమని చెప్పినప్పుడు అతడు ప్రవచింపగా వారు బ్రతుకున్నట్లుగా ఊపిరి విడువగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. వారు సజీవులే, లేచి లెక్కింపు సఖ్యం కానీ మహాసైన్యంగా ఉన్నారు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడ, ఎముకలు ఇశ్రాయేలు అందరూ సూచిస్తున్నవి, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైన, మన నాశనం అయిపోదు మన వారు అనుకొనిచున్నారు. కనుక దేవునికి తెలుసు నువ్వెక్కడ కృషించిపోతున్నావో, నువ్వెక్కడ బలహీన పడిపోతున్నావో. ఈ ఉదయకాలాన్ని నీ పరిస్థితులన్నీ మార్చివేయగలిగిన ప్రవచనము నీ నోట ఆయన ఉంచి ఉన్నాడని నువ్వు గుర్తించు, నువ్వు ఆజ్ఞాపించు. ఈరోజు నీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ తీర్చబడడం ప్రారంభిస్తూ ఉంటాయి. నువ్వు హృదయపూర్వకంగా ప్రవచించు, ఆయన ఎలా చెప్పాడు అలా ప్రవచనం చెప్పు. అప్పుడు ఆశ్చర్యకరమైన ఈ కార్యాలన్నీ జరుగుతాయి. పరిస్థితులన్నీ మారిపోతాయి. ఉదయకాలాన్ని నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నాయన ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నారో వారు ప్రవచనం అయితే చెప్తుండగా ఎండిపోయిన ఎముకలు ఎలాగైతే పనిచేశాయో అలా ప్రవచనం చెప్తుండగానే తండ్రి, ఈ దినమున ఈ యొక్క లేఖనాలు వింటున్నటువంటి వారు అందరి జీవితంలో ఎండిపోయినటువంటి స్థితులన్నీ మారిపోయి జీవంతో మహాసైన్యముగా నిలవబడగలుగున్నట్లుగా, వారికి అనుకూలంగా మారిపోయినట్లుగా మీరు కృప చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తుండగా ప్రభా, ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చివేస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆ ఏకీభవించినటువంటి వారు అందరి జీవితంలో ప్రభా నువ్వు కార్యం జరిగించి నీ మహిమ సన్నిధిని ప్రేరేపించి బలపరచమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.